హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారా. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్‌ని అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేదైతే చూద్దాము. ఇవాల్టి రీడింగ్ అయితే ఇదేనండి. మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాము. ఇది మీ గురించి. లిసనర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పర్సన్ వీళ్ళ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ప్లీజ్ వ్యూవర్స్ తెలియచేయండి. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా నాకు ఒక సపోర్టింగ్గా ఉంటుంది. ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి ఒక సపోర్టివ్గా అనేది ఉంటుందన్నమాట మీరు అలా చేయడం వల్ల. చూసే వ్యూవర్స్ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్లీజ్ వ్యూవర్స్. ఇంకా ఏముంది వాళ్ళ మనసులో, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ 8 ఆఫ్ కప్స్. ఇది థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్లీజ్ వ్యూవర్స్. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ మనసులో థర్డ్ పార్టీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి. బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ కప్స్. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 4, నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 7 చెప్పాను కదా, నెంబర్ 20. ఓకే, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారు.
సో రాసులు ఉన్నారు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్స్ లేవని ఫీల్ అవ్వద్దు. ఇక్కడ నెంబర్ 17 ఉన్నారు, నెంబర్ 9 ఉన్నారు, నెంబర్ 6 ఉన్నారు, నెంబర్ 20 ఉన్నారు. ఓకే, ఈ థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాము. అక్కడ ఎందుకో హ్యాపీగా లేరు. ఎవరిని నమ్మైతే వెళ్ళారో వాళ్ళు వీళ్ళకంటే ఇంకా హైజెనిక్ వాళ్ళన్నమాట. అంటే వీళ్ళ జుట్టులో వాళ్ళు దూరిపోతారు. సో అలాంటి వ్యక్తుల దగ్గర అయితే వీళ్ళు స్టే అయ్యారు. సో అక్కడ ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. సో అక్కడ ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలనా అనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ చెప్పాలి అంటే అక్కడ చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పర్సన్. నిద్ర పట్టట్లేదు, చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు. ఒక ఏం చెప్పాలి అంటే అతను అతను ఆర్ ఆమె మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ కోసం అనేది అనుకోండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే ఇంకా మింగలేక కక్కలేక అన్నట్లు అక్కడ ఉంటున్నారు తప్ప అక్కడ పరిస్థితి ఏమంత వీళ్ళు ఆశించినట్లుగా లేదన్నమాట. అక్కడ సిచ్యువేషన్ అనేది ఏదైతే ఇష్టము ప్రేమ అంటూ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగల వ్యక్తులంట. ఇది ఆఫీస్ రిలేటెడ్గా అయినా అయిండొచ్చు, లేదు వీళ్ళు ఒక మంచి ఒక అథారిటీ పోస్ట్ ఉన్న వ్యక్తులకి కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు కీలుబొమ్మలాగా ఆడుతున్నారు తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. పాస్ట్లో ఒక మీ నుండి దూరం అయ్యేటప్పుడు ఒక ప్రేమ అట్రాక్షన్ అనేది వీళ్ళల్లో చాలా ఉండేదన్నమాట. సో అలా కనెక్ట్ అయ్యి వాళ్ళకి మీ నుండి ఉన్న బలంగా మూవ్ ఆన్ అయ్యారు. వీళ్ళు మూవ్ ఆన్ అయ్యారు కానీ అక్కడ పరిస్థితి వీళ్ళు అనుకున్నంతగా లేదు. అక్కడి నుండి బయటపడాలనేది అయితే ఉంది. ఎందుకు బయటపడాలి అనుకుంటున్నారు అని అంటే అక్కడ ఎవరినైతే నమ్మి వీళ్ళు వెళ్ళారో వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళు వీళ్ళని లెక్క చేయట్లేదు, వీళ్ళని వదిలేశారన్నమాట. ఇష్టము అంటూనే వీళ్ళని మాయమాటలు చెప్పి వీళ్ళని నమ్మించి మోసం చేయడం అయితే జరిగింది. సో ఫాస్ట్లో కొద్ది రోజులు ఒక ప్రేమగానే నడిచిన హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రజెంట్ ఏంటి అంటే సిచ్యువేషన్ ఇక్కడ కొంతమంది చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మాటలు పడుతున్నారన్నమాట. మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మాటలు పడుతూ వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఆ మాటలు మైండ్కి తీసుకొని ఒక డిప్రెషన్లో ఉంటున్నారు తప్ప ఒక బయటపడాలి అనే ఆలోచన మీ పర్సన్కి అయితే లేదు. ఎందుకంటే ఈ అమావాస్య ఎనర్జీలో ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు మైండ్కి తీసుకుంటున్నారు, వీళ్ళు డిప్రెషన్లో ఉంటున్నారు, నాకు న్యాయం జరగలేదు అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఏదైతే మీకు అన్యాయం చేశారో మీ నుండి మూవ్ ఆన్ అయ్యి కొత్త రిలేషన్ అంటూ లేదు, ఒక ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టారా, ఒక అదర్ పర్సన్ కోసం మిమ్మల్ని దూరం పెట్టారా, ఏదైనా కావచ్చు. అక్కడ ఉన్న చోట వీళ్ళైతే హ్యాపీగా లేరు, వీళ్ళకి నిద్ర పట్టట్లేదు, వీళ్ళకి మీరే గుర్తొస్తున్నారు. కానీ ఏదైతే మీకు అన్యాయం చేశారు కదా ఆ అన్యాయం గురించి ఆలోచిస్తున్నారు. తనకు తగిన శాస్తి జరిగిందని బాధపడుతున్నారు మీ పర్సన్ అయితే. ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయలేదన్నమాట. వాళ్ళ చేతిలో సర్వము వీళ్ళు కనెక్ట్ అయ్యారు. అంటే సర్వము వాళ్ళ చేతిలో దారపోయడం అనేది జరిగింది. సో వాళ్ళకు బందీ అయ్యారన్నమాట. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఒక కీలుబొమ్మలాగా అనేది ఉన్నారు. సో వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అది వినాలి, లేదంటే వీళ్ళకి ఇంకా ఏ దారి లేదు. సో అలా కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఒక డిప్రెషన్లో ఉంటున్నారు మీ పర్సన్. థర్డ్ పర్సన్ దగ్గర ఇలా అయితే ఉంటున్నారు. ఇక్కడ కొంతమంది మీ నుండి మూవ్ ఆన్ అయిన తర్వాత ఒక ప్రేమగానే ఉన్న ఒక అట్రాక్షన్తో వెళ్ళారు తప్ప అక్కడైతే అది ప్రేమ అయితే కనిపించట్లేదు. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్. సో అక్కడైతే అంత ట్రూ లవ్ అయితే కనిపించట్లేదు అన్నమాట. సో ఇష్టం ఉంది కాబట్టి అక్కడ అన్ని విధాలుగా భరిస్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే అక్కడ ఇష్టం ఉంది కాబట్టే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీ రిలేషన్ వద్దనుకొని మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయిన దగ్గర నుంచి కూడా ఇంకా కొద్ది రోజులు అటు ఇటుగా ఉన్నా కానీ హ్యాపీగా ఉన్నాయి రోజులు. కానీ పోను అదేంటి అంటే చాలా క్రిటికల్గా మారిపోయాయి వీళ్ళ సిచ్యువేషన్ అనేది.
సో ఇప్పుడు అక్కడి నుంచి బయటపడాలి అని ఉన్నా కానీ ఆ థర్డ్ పార్టీకి ఒక బందీ అనేది అయ్యారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుతున్నారన్నమాట, తన చుట్టూ ఉన్న వాళ్ళు. సో అవన్నీ కూడా మైండ్కి తీసుకొని ఆలోచిస్తున్నారు తప్ప అక్కడి నుంచి బయటపడాలి అనే ఆలోచన మీ పర్సన్కి అయితే లేదు. ఎందుకంటే మైండ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. సో ఏదైతే ఒక ఫూల్గా వెళ్ళారు మీ నుండి, ఒక గోతిలో పడ్డారు. ఇప్పుడు ఆ గోతిలోంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది, కానీ నాకు న్యాయం జరుగుతుందా అనే ఆలోచనలో ఉన్నారు. చాలా డిప్రెషన్లో ఉన్నారు. అక్కడ ఒక మదర్ క్యారెక్టర్ కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఒక లవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. చాలా పెయిన్ అయితే కలుగుతుంది, చాలా పెయిన్ అయితే ఉంది, కానీ ఆ పెయిన్ మీకు చెప్పుకోలేరు. ఇక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ గురించి మిమ్మల్ని మీ పట్ల ఒక పొసెసివ్ అయితే చూపించారు. మీకు తనకు నచ్చినప్పుడు మీ దగ్గరికి రావడము, తనకు కావాలనుకున్నప్పుడు మీ దగ్గర సహాయం పొందడము, మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి. వాళ్ళకి ఒక మనీ పరంగా, ఒక గోల్డ్గా, ఒక ఈఎంఐలుగా మీరన్నీ మీ క్రెడిట్ కార్డ్స్తో సహా మీరు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరంత హెల్ప్ అయితే వాళ్ళకి చేశారంట. అంత హెల్ప్ చేసి ఒక స్టెబిలిటీకి అనేది మీరు తీసుకొచ్చారు అనేది అయితే వాళ్ళ ఆలోచన. సో అలాంటి టైంలో మిమ్మల్ని వదిలేశాను అనుకునే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సొసైటీ గుర్తొస్తుంది, అండ్ ఫ్యామిలీకి భయపడి కొంతమంది మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందంట. అండ్ క్యాస్ట్, రిలీజియన్, మీ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ వేరు, రిలీజియన్ వేరు, మీ ఆచార వ్యవహారాలు వాళ్ళవి వేరు, కట్టుబాట్లు వేరు. ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ వరకు వచ్చి కూడా ఇక్కడ మీ మీ ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేకుండా దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు మీ పట్ల మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఏడ్పించి అవసరానికే మిమ్మల్ని ఎవరైతే వాడుకున్నారో వాళ్ళు మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు, మీ డీపీస్ చూసుకుంటున్నారు, మీ పిక్స్ చూసుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళకంత ప్రేమ కలిగింది, ఎందుకు రావాలి అనుకుంటున్నారు అంటే, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళ పరిస్థితులు అయితే సరిలేదు. సో అందుకని మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఫాస్ట్లో మీరు చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి. సో ఆ హెల్ప్ అనేది వాళ్ళకి ఒక విజయాన్ని తీసుకొచ్చి పెట్టిందంట. సో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అంటే వాళ్ళకి మీరే కావాలి. సో అందుకని మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది. సారీ అండి, మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది. మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఉంది. మళ్ళీ కొత్తగా ప్రేమ చిగురించాలి. మళ్ళీ ఫాస్ట్లో ఎలా మీరు మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయో అలా జరగాలి అనే కోరిక ఉంది. ఏదైనా కలిసి ఒక వర్క్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మ్యారేజ్ కావాలనే ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయి దూరమైన వాళ్ళు, ఒక కుటుంబం కోసము, ఒక ఫ్యామిలీ కోసం దూరం పెట్టిన వాళ్ళు వాళ్ళకి అంత భయం, పెరిగితనంతో మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. అలా దూరం చేసుకొని బాధపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని గమనిస్తున్నారు. సో మీరు చాలా వాళ్ళకి హెల్ప్ చేశారన్నమాట. ఆ హెల్ప్ అనేది ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా రిలేషన్ స్టార్ట్ అవ్వాలి అనేది ఇప్పుడు వాళ్ళ ఏడుపు, బాధ. ఎందుకు కమ్యూనికేషన్ కావాలి, హ్యాపీ ఫ్యామిలీ కావాలనేది అయితే ఉన్నారు. అండ్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది ఆలోచన. అందుకనే మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు, స్పై చేస్తున్నారు. ఇక్కడ మీ గురించి అయితే న్యూ బిగినింగ్ అనేది అయితే నాకు కనిపిస్తున్నాయి. కొత్తగా రిలేషన్ స్టార్ట్ చేయాలి, కొత్తగా ఉండాలి, కలిసి వర్క్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఇంతకుముందు ఏదైనా ఒక మాట తీసుకుంటే వర్క్ స్టార్ట్ చేయాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని మీరు ఏదైనా ఇంతకుముందు మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడాలి అనే విధంగా వాళ్ళ ఆలోచన విధానం అయితే ఇలా ఉంది. సారీ అండి. వీళ్ళు గతంలో మిమ్మల్ని చాలా ఏడ్పించారు, చాలా ఇబ్బంది పెట్టారు.
వాళ్ళ మనసులో ఏమున్నది బయట పెట్టలేరు, టాక్సిక్ రిలేషన్స్ అనేది పెట్టుకొని మిమ్మల్ని ఏడిపించారు. అన్ని విధాలుగా మిమ్మల్ని అయితే యూజ్ చేసుకున్నారు, అవసరానికి మిమ్మల్ని వాడుకున్నారు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరన్నీ వాళ్ళకి ఒక హెల్పింగ్ అనేది చేశారన్నమాట. వాళ్ళు ఒక బాధలో ఉంటే ఆ బాధను అనేది తీర్చారు. ఒక మానసికంగా, శారీరకంగా ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటే వాటిని అన్నిటినీ కూడా మీరు క్లియర్ చేశారు. వాళ్ళకి ఒక మనీ విషయంలో ఒక ఈఎంఐలు లేదు, ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ అనేది మీరు మీ ఇద్దరి మధ్య అనేది జరిగాయన్నమాట. అంతైతే ఆదుకున్నారు. అంత ఆదుకున్నా కానీ ఒక ఫూల్ లాగా, ఒక ఇగోతో మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. సో అదైతే ఇప్పుడు ఆ బాధ అయితే ఉంది. ఆ బాధ ఉంది కాబట్టి ఇప్పుడు ఏడుస్తున్నారన్నమాట కొంతమంది. సో మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి వస్తే ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన. ఈ రోజు ఎనర్జీస్ని బట్టి ఈ రోజు అయితే నాకు ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర అయితే ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అక్కడ నానా విధాలుగా బాధలు పెడుతున్నారు. వీళ్ళని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టారు. మిమ్మల్ని ఏదైతే మోసం చేసి వెళ్ళారో సేమ్ సిచ్యువేషను వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారన్నమాట. సో అలా గోతులో పడి ఇప్పుడు బాధలు పడుతున్నారు తప్ప అక్కడి నుంచి పైకి లేవలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని బందీలు చేసుకున్నారన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్. సో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆడుతున్నారు తప్ప వీళ్ళకై వీళ్ళుగా ఏది చేయలేని స్థితిలో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర. సో థర్డ్ పార్టీ గురించి ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి, మీ గురించి ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీ కామెంట్స్ అయితే నాకు తెలియచేయండి. ఓకేనా అండి? నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. ఓకే అండి, బాయ్.